నమస్తే అండి. ఈరోజు వీడియోలో హనీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ముందుగా దీనికోసం 3 రకాల సీడ్స్ తీసుకోవాలి. వాటర్ మిలన్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు కొబ్బరి, అంజీర్, అక్రూట్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండు ఖర్జూరం తీసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా తీసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తడి లేకుండా క్లీన్గా ఉండే ఒక బౌల్ తీసుకుని అందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అక్రూట్, ఎండు కొబ్బరి, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, మిక్స్డ్ సీడ్స్ తీసుకోవాలి. సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవాలి. ఎండు ఖర్జూరం, అంజీర్, ఎండు ద్రాక్ష తీసుకోవాలి. కొద్దిగా వేయించిన నువ్వులు, గసగసాలు తీసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వాడే గెరిటెలకు, గిన్నెలకి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినవి, అలాగే మీకు అందుబాటులో ఉండేవి చూసుకుని వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తేనె వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మునిగే వరకు తేనె పోసుకోవాలి. కొద్దిగా తేనె పోసుకుని కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా తేనె పోసుకుని కలుపుకోవాలి. కొద్దిగా తేనె పోసుకుంటూ కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ మునిగే వరకు తేనె పోయాలి. ఈ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. రోజుకు 2 స్పూన్లు తీసుకుంటే మంచిది. ఈ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనేది వెంటనే తింటే రుచిగా ఉండదు. ఒక వారం రోజుల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ తేనెలో చక్కగా నాని రుచి బాగుంటుంది. ఈ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టుకోవాలి. 3 నెలల పైనే ఇది నిల్వ ఉంటుంది. రోజుకు 2 స్పూన్లు తీసుకుంటే మంచిది. ఈ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఐరన్ లెవెల్స్ కూడా బాడీలో చక్కగా పెరుగుతాయి. నీరసం అనేది తగ్గుతుంది. ఇందులో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.